ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు సాంబశివ మహారాజ్ की जय। ఏంటి ఈ అమ్మాయి సాయినామ సంకీర్తనతో మీ ముందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది నిర్మాణంలో ఉన్న 100 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపం. ఇది ఎక్కడ నిర్మిస్తున్నారు అని అనుకుంటున్నారా? అదేనండి, మన పార్వతీపురం పట్టణంలో పాత బస్టాండ్ దగ్గరలో ఎస్ఎన్ఎం నగర్ కాలనీలో టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మిస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే శ్రీ షిరిడి సాయిబాబా మందిర 5వ వార్షికోత్సవ సందర్భంగా 3343 శ్రీ సాయి కోటి నామలిఖిత మహాయజ్ఞం. మేమైతే కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యామండి. ఈ కార్యక్రమం 26/2/2025 నుంచి 27/2/2025 వరకు జరిగిందండి. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా వారికి పుష్పాభిషేకం, సాయి కథ గాన రూపకం, శ్రీ 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 అమ్ముల సాంబశివరావు గారి సత్సంగ ప్రసంగము ఇవన్నీ మొదటి రోజున జరిగాయండి. మరుసటి రోజు అంటే 27వ తారీఖున శ్రీ షిరిడి సాయిబాబా వారికి కాకడ హారతి, సుప్రభాతము, ఇంకా అభిషేకము, 3 కోట్ల సాయి నామములు గల సాయి కోటి పుస్తకములను భక్తుల చేత మీదుగా ప్రత్యేకంగా నిర్మించబడిన సాయి కోటి స్తూపంలో నిక్షిప్తం చేశారండి. శ్రీ షిరిడి సాయిబాబా వారికి చందనోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. ఆ తరువాత బాబావారికి భజన పాటలు మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గురుదేవుల వద్ద దీక్ష తీసుకున్న సాయి సేవకులచే మరియు సాయి పురోహిత్ శ్రీ శ్రీ రాజశేఖర్, సాయిమాత శ్రీమతి పద్మజ దంపతులు, విజయనగరం వారిచే పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు రచించిన పుస్తకముల నుండి సత్సంగ ప్రసంగాలు ఇవన్నీ చాలా చక్కగా జరిగాయండి. ఈ 100 అడుగుల సాయిబాబా వారి స్తూపము ప్రస్తుతమైతే నిర్మాణంలో ఉందండి. మేమైతే ఆ నిర్మాణం ఎంతవరకు జరిగిందో ఎలా ఉందో ఒకసారి వెళ్ళాం కదా అని పైకి ఎక్కి చూడటానికైతే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రస్తుతం అయితే పాదాల వరకు నిర్మాణం జరిగింది. బాబావారి పాదాల వరకు అయింది, ఇంకా నిర్మాణం అవుతుంది. నిర్మాణం పూర్తయితే అది పార్వతీపురం మన్యం జిల్లా పట్టణానికే తలమానికంగా మారుతుంది. ఇది ఒక విశేషకరం. ఇది నిర్మాణం కంప్లీట్ అయితే మాత్రం పార్వతీపురానికి విశేషకరమైన విషయం స్పెషల్ ఏంటి అని అంటే ఈ సాయిబాబా వారి స్తూపం అనే చెప్పుకోదగ్గ విషయం. ఈ విధంగా మారుతుంది. ఇంత గొప్పదైన సాయిబాబా వారి స్తూప నిర్మాణం జరపడానికి స్థలం ఇచ్చిన వారు ఎవరంటే సాయి పురోహిత్ శ్రీ కె శ్రీనివాసరావు గారండి. ఇతనిని నాని సాయి అని కూడా పిలుస్తారు. అలా అయితే చాలామందికి తెలుస్తుందంట. ఇంత గొప్ప కార్యక్రమంలో ఎంతో విలువైన స్థలాన్ని బాబావారికి ఇచ్చి తను ముందుండి చాలా బాధ్యతగా నడిపిస్తున్నారు. ఈ నిర్మాణంలో పార్వతీపురం పట్టణంలో ఉండే సాయి సేవకులు ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సాయి సేవకులు ఈ నిర్మాణంలో పాలు పంచుకొని ముందుకు నడిపిస్తున్నారు. ఈ బృహత్తరమైన కార్యక్రమం పూర్తవ్వాలంటే భక్తులందరూ తలో చెయ్యి వేసి నిర్మాణంలో తమ భాగస్వామ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాము. చూస్తున్నారా, సాయిబాబా వారికి చందనోత్సవం జరుగుతుంది. చందనోత్సవం ఏంటంటే మనం సింహాచలంలో మాత్రమే చూడగలం, కానీ అలాంటి విశేషమైన కార్యక్రమం ఇక్కడ మనం ప్రత్యక్షంగా మన చేతుల మీదుగా జరిపించారు. అంత కన్నుల విందుగా అందరం చూడటం జరిగింది. కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరంగా భావించాం. ఈ బృహత్తర కార్యక్రమంలో తమ సహాయాన్ని అందించాలనుకున్న వారు ఎవరైనా ఉంటే సాయి పురోహిత్ శ్రీ కె శ్రీనివాసరావు గారి మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తామండి. ఎవరైనా దాతలు ఇవ్వాలి అనుకుంటే అతన్ని సంప్రదించగలరు. ఈ గొప్ప నిర్మాణం మన పార్వతీపురం పట్టణం మధ్యలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. చాలా పట్టణాల్లో సాయిబాబా
స్తూపాలు నిర్మించడం అయితే జరిగింది. కానీ అవి పట్టణానికి కొంచెం దూరంలో నిర్మించారనమాట. కానీ మన పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం పట్టణానికి మధ్యలో నిర్మిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న స్తూపాన్ని చూపిస్తున్నాను చూడండి. నిర్మాణం అయితే ఇంతవరకు వచ్చింది. ఇంకా చేయవలసిన నిర్మాణం చాలా ఉంది. తమ వంతు సహాయంగా ప్రతి భక్తులు సహాయపడితే తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. ఈ బాబావారు మహోన్నత వ్యక్తి. తమ నిర్మాణాన్ని తమే తొందరగా పూర్తి చేసుకోగలరు. తమ సాయి భక్తుల చేత తొందరగా చేయించుకోగలరు. మన అదృష్టం బాగుంటే వచ్చే సంవత్సరానికే సాయిబాబా స్తూపం నిర్మాణాన్ని దర్శించుకోగలం. ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిసిన ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తెలిసిన వారందరూ హాజరయ్యారండి. ఈ కార్యక్రమంలో సాయి సేవకులు అందించిన సాయి సత్సంగం అందరినీ ఎంతో ఆనందపరిచింది. కోరిన కోరికలు తీర్చే మన ప్రత్యక్ష దైవము సాయిబాబా వారు అన్నమాట. సాయిబాబా వారు చెప్పిన ప్రకారం మొదట మనకు కుటుంబం, తరువాత గురువు. అంతటి మహోన్నత గురువు అయిన శ్రీ 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 అమ్ముల సాంబశివరావు గారు మనకు గురువుగా లభించడం మనం చేసుకున్న అదృష్టం. ఇప్పుడు మనము స్థలదాత, ఆశ్రమ అధ్యక్షులు సాయి పురోహిత్ శ్రీ కె శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తాము చూడండి. ఆశీస్సులు, పూజ గురువుల ఆశీస్సులతో సాయి కుటుంబం అందరూ కూడా చక్కగా ఉండాలని. ఇక్కడ మెయిన్ సమస్య ఇంకేమి కాదమ్మా, సాయి సేవకులు ఇంతమంది ఉన్నాం కానీ అంటే ఆర్థికంగా బలపడే వ్యక్తులు సాయి సేవకులు పెద్దగా ఉంది. మనంతా మిడిల్ క్లాస్ వాళ్ళు. అయితే సాయికోటి స్తూపములో భక్తుల చేతుల మీదుగా పుస్తకాలను నిక్షిప్తం చేసిన తర్వాత అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు నిక్షిప్తం చేయించారు. వచ్చిన ప్రతి ఒక్కరి చేతుల మీదుగా అందులో వేయించారన్నమాట స్తూపంలో. ఆ అనంతరం బాబావారికి మధ్యాహ్న హారతి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఆ తర్వాత ఇక్కడైతే డోర్స్ క్లోజ్ చేసి లాక్ చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి బాబావారి ప్రసాదం ఇచ్చడం జరిగింది. ఈ వీడియో చూసిన వారికి, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, సాయిబాబా భక్తులకు, ఇంకా సాయిబాబా కుటుంబ సభ్యులకు, సాయి సేవకులకు, సాయి పురోహితులకు ఎల్లప్పుడూ ఆ సాయిబాబా వారి కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ వాచింగ్.